సినిమా అయిన మహా మారుతి టాకీస్ సినిమా ముచ్చట్లకు స్వాగతం. నేను మిస్టర్ బి. నమార్. సూటిగా ఉంటుంది, మ్యాటర్ క్లియర్ గా ఉంటుంది. వీడి టాకీస్ రాజా. ఇప్పుడు మ్యాటర్ లోకి వెళదాం. నాని హీరోగా మారుతి దర్శకత్వంలో రూపొందిన భలే భలే మొగాడివై సినిమాకి సంబంధించిన ఆడియో ఫంక్షన్ చాలా గ్రాండ్ గా హైదరాబాద్ లో జరిగింది. టాలీవుడ్ లో ప్రతిష్టాత్మకమైన సంస్థలుగా పేర్కొనదగ్గ గీతా ఆర్ట్స్, యూవీ ఆర్ట్ క్రియేషన్స్ ఈ రెండు నిర్మాణ సంస్థలు కలిసి ఈ సినిమాని రూపొందించడం జరిగింది. ఆడియో ఫంక్షన్ చాలా గ్రాండ్ గానే జరిగింది, కానీ కొత్తగా అయితే జరగలేదు. రెగ్యులర్ ఆడియో ఫంక్షన్స్ లానే లాగించేశారు. ఈ ఫంక్షన్ పురస్కరించుకుని ఏర్పాటు చేసిన కల్చరల్ యాక్టివిటీస్, డాన్స్ ప్రోగ్రామ్స్ సోసోగా ఉన్నాయి. ఈ ఆడియో ఫంక్షన్ మొదట్లో ఓ మిమిక్రీ ప్రోగ్రామ్ పెట్టారు, అది మాత్రం కొంచెం టార్చర్ పెట్టింది. ఆ తర్వాత ఈ ఫంక్షన్ అంతా కూడా యాంకర్స్ అవసరానికి తగ్గట్టు బాగానే విసిగించారు. జబర్దస్త్, అదిరే అభి, అనసూయ రక్తి కట్టించేలా మాట్లాడటం సంగతి పక్క నుంచి విరక్తి పుట్టించారు. అంటే ముందుగానే ఇలా చేయాలి, ఇలా మాట్లాడాలి అని ప్లాన్ చేసుకోకుండా స్టేజ్ మీదకి వచ్చేసి అప్పటికి వాళ్ళకి ఏమనిపిస్తే అది మాట్లాడిస్తూ పరమ నాసిరకంగా యాంకరింగ్ చేశారు. ఈ ఫంక్షన్ కి సంబంధించి చాలా పెద్ద మైనస్ ఇదని మాట్లాడుకోవాలి. ఇలాంటి పంటి కింద రాళ్లు ఉన్నప్పటికీ ఈ ఫంక్షన్ కొంత ఉత్సాహవంతంగానే జరిగింది. అందుకు కారణం ఏమిటి అంటే ఈ సినిమాకి సంబంధించిన క్యాస్ట్ అండ్ క్రూ చాలా ఉత్సాహంగా కనిపించారు. అదే విధంగా మాట్లాడారు. సినిమా మీద వాళ్ళ కాన్ఫిడెన్స్ ని ఎక్స్ప్రెస్ చేస్తూ సందడి చేశారు. అలాగే సినిమాకి సంబంధించిన వీడియో ప్రోమోస్, సాంగ్స్ అట్రాక్టివ్ గా ఉండటం కూడా ఫంక్షన్ సక్సెస్ అవడానికి కారణమైందని మాట్లాడుకోవచ్చు. ఆడియో ఫంక్షన్ లో ప్రెజెంట్ చేసిన సాంగ్ ప్రోమోస్, థియేట్రికల్ ట్రైలర్ చూసిన తర్వాత ఈ సినిమాకి పనిచేసిన వాళ్ళందరూ మాట్లాడుతుందంతా కూడాను అతిశయోక్తిలా కాకుండా నిజమేమో అనిపించింది. వీళ్ళందరూ నిజాయితీగా మాట్లాడుతున్నారు. సినిమా బాగుంటుంది అన్న ఫీలింగ్ కలిగించింది. దర్శకుడు మారుతి, హీరో నాని ఈ సినిమా తప్పకుండా సూపర్ హిట్ అవుతుంది అన్న భావాన్ని వాళ్ళ స్పీచ్ లో ఎక్స్ప్రెస్ చేశారు. మొత్తంగా చెప్పుకోవాలి అంటే సినిమా మీద ఒక మంచి ఒపీనియన్ కలిగిస్తూ రొటీన్ గానే ముగిసిపోయింది ఈ ఫంక్షన్. పోతే ఈ ఫంక్షన్ కి సంబంధించి హైలైట్ ఏమిటి అని మాట్లాడుకోవాల్సి వస్తే స్టైలిష్ స్టార్ బన్నీ అని చెప్పుకోవచ్చు. బన్నీ ప్రెజెన్స్, అతనిచ్చిన స్పీచ్ ఈవెంట్ కి హైలైట్. ఇండిపెండెన్స్ డే స్పిరిట్ ని రిప్రజెంట్ చేస్తూ సింపుల్ డ్రెస్సింగ్ తో వచ్చి ఫంక్షన్ మొత్తానికే అట్రాక్షన్ గా నిలిచాడు. అక్కడ వరకే కాదు, సూపర్ గా స్పీచ్ ఇచ్చి ఇంప్రెస్ చేశాడు. నేనైతే వన్ ఆఫ్ ది బెస్ట్ స్పీచెస్ ఆఫ్ బన్నీ అని చెప్తాను. ఈ స్పీచ్ ని చాలా బ్యాలెన్స్డ్ గా మాట్లాడాడు. స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ మొదలు పెట్టాడు. అండ్ ఈ సినిమాకి పనిచేసిన వాళ్ళందరితో తనకున్న అనుభవాన్ని పంచుకున్నాడు. అది కొంత ఫన్నీగా, కొంత ఫీల్ ని క్యారీ చేస్తూ చాలా చక్కగా మాట్లాడాడు. అలానే ఈ సినిమాకి కో ప్రొడ్యూసర్స్ గా వ్యవహరిస్తున్న యూవీ క్రియేషన్స్ ని మెచ్చుకుంటూ వాళ్ళు సినిమాలు తీస్తున్న విధానాన్ని ప్రశంసిస్తూ ఆ బ్యానర్ లో నటించాలన్న అభిలాషని వ్యక్తం చేశాడు. ఈ స్పీచ్ తర్వాత ఏం చెప్పాలనిపిస్తుంది అంటే, నిన్న మొన్నటి వరకు అల్లరి బన్నీని చూసాం, ఇప్పుడు ఓ పరిణితి చెందిన అల్లు అర్జున్ ని చూస్తున్నాం అనిపించింది. బన్నీ మొత్తానికి ఓ బాధ్యత కలిగిన సూపర్ స్టార్ అనిపించుకుంటున్నాడు. కీప్ ఇట్ అప్ బన్నీ. ఇది బులెటిన్. మరో బులెటిన్ తో మళ్ళీ కలుద్దాం. సబ్స్క్రైబ్ అండ్ కీప్ వాచింగ్ మారుతి టాకీస్. ఫర్ మీ మిస్టర్ బెన్ టాకీస్ రాజా. థ్యాంక్ యూ.